ఆంధ్రాలో అయితే జగన్ కొద్దిగా కష్టమే. ఎందుకంటే పబ్లిక్ టాక్ నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు ప్లస్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కాంబినేషన్ రావడంతో ఈ ఓట్లన్నీ క్రాస్ అయ్యి షేర్ అయ్యే ఓట్లన్నీ ఇప్పుడు ఒకే ఓట్లుగాను పడతాయి. సో నాకు తెలిసి నా ఫ్రెండ్ సర్కిల్ ఫ్యామిలీస్లో అందరూ కూడా ఎక్కువగా మాట్లాడుకునేది అయితే జగన్ రాడనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే జగన్ కూడా బాగానే చేశాడు, స్కూల్స్ అవన్నీ బాగానే చేశాడు, కానీ కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది జగన్ వల్ల. సో అందుగురించే ఉద్యోగాలు లేకపోవడం మెయిన్ చాలా అదే పెద్ద ఇష్యూ కింద అయింది. ఇక్కడ తెలంగాణలో కూడా ఉద్యోగాల వల్లే గవర్నమెంట్ చేంజ్ అయింది. సో ఆంధ్రాలో కూడాను జగన్ ఉద్యోగాలు ఇవ్వడంలో ఫెయిల్యూర్ అయ్యాడు. అందువల్లే అక్కడ కూడా జగన్ గారు ఏమంటారు అంటే, నేను చాలా వాలంటీర్ వ్యవస్థ ద్వారా చాలా ఉద్యోగాలు ఇచ్చాను, అలాగే డిఎస్సి ద్వారా ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాను, పోలీస్ రిక్రూట్మెంట్ ఇచ్చాను, చాలా ఉద్యోగాలు ఇచ్చాలని చెప్తున్నాడు కదా. అది అంతా ఎలక్షన్ స్టంట్ అనుకున్నారు కదా. ఎలక్షన్ ఇంకా 1 మంత్ కంప్లీట్గా కరెక్ట్గా అయితే 1 మంత్ ఒక 50 డేస్ ఉంది. ఇప్పుడే ఇస్తే ఎవరైనా ఏమనుకుంటారు, ఖచ్చితంగా అది ఓట్ల కోసమే ఓట్లు వేస్తారనే ఒక ఇదితోటే. వాలంటరీ అనేది అది ఏంటంటే బాగుంది, చాలా బాగుంది, కానీ డిగ్రీ చదివిన వాళ్ళు లేకపోతే బీటెక్ చేసిన వాళ్ళు వాలంటరీ చేయలేరు కదా. ఓ 10th క్లాస్ మినిమం 10th క్లాస్ చేసిన వాళ్ళే చేయగలరు వాలంటరీ, అంతేగాని జెంట్స్ ఎవరు ఆ 5,000తో గెయిన్ అవ్వలేరు. సో అదనమాట. జగన్ గారు ఏమంటారు అంటే, నేను చేసిన పనులను చూసి గుర్తించి నాకు ఓటేయండి, వేరే వాళ్ళని కాదు. ఇక్కడ బటన్ నొక్కితే నా ప్రభుత్వం బటన్ నొక్కుతుంది, కానీ వేరే ప్రభుత్వాలు లంచాల ద్వారా ఉంటాయని అంటున్నాడు. ప్రతి కొత్త ప్రభుత్వం వచ్చేటప్పుడు ఏదో ఒకటి కొత్తగా తీసుకొస్తుంది. ఎందుకంటే వాళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి ఏదో కొత్తగా వర్క్ చేయాలనేసి, ఈయన అవినీతి లేకుండా డైరెక్ట్గా అకౌంట్లో పడేటట్టు చేశాడు, కాదనలేదు. కానీ రోడ్లు ఒక్క బటన్ నొక్కితే సరిపోదు కదా. ప్రజాస్వామ్యంలో రోడ్లు, ఉద్యోగాలు, అన్ని వ్యవస్థల్ని కూడా బాగా ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని ఒక బటన్ నొక్కి అకౌంట్లో డబ్బులు పడితే సరిపోదు కదా. అన్ని వ్యవస్థల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఏ ఒక్క వ్యవస్థ వెనకపడినా సరే దానికి సంబంధించి మిడిల్ క్లాస్ బాగా స్ట్రబుల్ అవుతారనమాట. ఆ స్ట్రబుల్ అయినప్పుడు ఎక్కువ కాలం ఎప్పుడైతే దాని ఇబ్బందులను ఎదుర్కొంటారో ఆ నాయకుడి మీద వ్యతిరేకత అనేది ఓటు రూపంలో చూపిస్తారు. జగన్ గారు ఏమంటారు అంటే, నేను ఒంటరిగా వస్తున్నా, వాళ్ళందరూ 3-4 కలిసి వస్తున్నారు, వాళ్ళు ఓటమి భయంతో 4 వస్తున్నారు, వాళ్ళు ఓడిపోనికి రెడీగా ఉన్నారని అంటున్నారు. వాళ్ళు 4 వస్తున్నారు, 5 వస్తున్నారు. ఈయన ఎప్పుడు ఒకడిగానే వచ్చాడు కదా. ఈయన ఫస్ట్ టైం ఒకడిగా వచ్చాడు, ఓడిపోయాడు కదా. అలాగే అప్పుడు మేనిఫెస్టో చెయ్యరానిది చంద్రబాబు చూపెట్టి గెలిచాడు. నేను ఎప్పుడు కానీ మేనిఫెస్టో చేసేదే చూపించేదే మేనిఫెస్టోగా పెడతా అని జగన్ గారు అంటున్నారు. అలాగైతే మరి మద్యం నిషేధం చెప్పారు కదా, అన్నిట్లో కూడా మద్యం నిషేధం. మద్యం వల్ల నాకు తెలిసి మా ఏరియాలో చాలామంది చీపు ఆ లిక్కర్ తాగి చాలామంది చనిపోయారు. వాళ్ళ వైఫ్లు అంతా రోడ్డును పడ్డారు, వాళ్ళకి ఏ దిక్కు లేదు. 2-3 పిల్లలు ఉన్నారు. వైన్ షాపులు తగ్గించుకుంటూ వచ్చారు కదా. వైన్ షాపులు తగ్గించుకుంటూ వచ్చారు, కానీ దాని ప్రభావం అయితే ఎక్కువ ఉంది. మద్యం నిషేధం కాకపోయినా అప్పుడే ఇచ్చే చంద్రబాబు నాయుడు మద్యం ఇచ్చినా బాగున్నాం. దాని మద్యం తాగే వాళ్ళు కూడా బ్యాడ్గానే ఆయన్ని ట్రీట్ చేస్తున్నారు. సో 175కి 175 కాదు కదా, నాకు తెలిసి ఒక 30 వస్తాయేమో, 30-40 కన్నా ఎక్కువ రావు. అంటే అప్పుడు 2018 ఎన్నికలు రివర్స్ అవుతాయి అంటారా? టీడీపీకి 25 వచ్చినట్టు ఇలా వచ్చినట్టు జగన్ గారికి ఆ సీట్లు ఈయనకు, జగన్ సీట్లు చంద్రబాబుకి వస్తాయి అంతే. జగన్కి మంచి అవకాశం ఇచ్చారు, కానీ అది ఇంత ఆంధ్ర కన్నా బాగా డెవలప్ అయిన తెలంగాణలో కూడాను చెత్త ట్యాక్స్ లేదు. ఈ చెత్త ట్యాక్స్ ఇలాగ ఇవన్నిటి వల్ల కొద్దిగా ఆయన బాగా బ్యాడ్ అయ్యాడు. సో ఆయన 100% జనాలు అయితే జగన్ వద్దు అనే అని అంటున్నారు. సో నేను కూడా అందరి దగ్గర విన్న టాక్, ఇది పబ్లిక్ టాక్ ఏంటంటే జగన్ మాత్రం రాడు ఈసారి సీఎం అని అంటున్నారు. కానీ కొందరు జనాలు ఏమంటారు అంటే, బడుల వేస్తే బాగున్నది, అలాగే లంచాలు లేవు, అలాగే అమ్మ ఒడి పథకం కానీ మిగతా ఉద్యోగాలు కానీ ఇవి చాలా బాగా చేశాడు, ఒక రాజధాని తప్పించి మిగతా వ్యవస్థ అంతా బాగా చేశాడు, పల్లెటూర్లు కానీ అని బయట జనాలు అంటున్నారు. రాజధాని అన్నారు కాబట్టి పాపం రాజధాని వాళ్ళు ల్యాండ్ ఇచ్చి వాళ్ళు అన్ని ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఏదో ఒక పరిష్కారం చూపించవచ్చు కదా. మీకు ఇంత సెటిల్మెంట్ చేస్తాను, రాజధాని ఇక్కడ పెడతాను అని ముందు ఆయన ఒక మాట అంటాడు, అధికారంలోకి వచ్చాక ఇంకో మాట అంటాడు. అది చాలా ప్రాబ్లం. వాళ్ళ ఉన్న ప్రాపర్టీ అంతా పోగొట్టుకొని రోడ్ల మీద అన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కానీ అమరావతి చుట్టూ ఉన్నదంతా చంద్రబాబు ల్యాండ్ అని అంటున్నారు.
చంద్రబాబు నాయుడు ల్యాండ్ ఉంటే అది ఎవరితో ఏంటి అనేది ఏ సిబిఐ ఏదో వేసి ఇచ్చేసి వాళ్ళది కాకుండా వీళ్ళకే అనేసి ఇచ్చేయాలి. కానీ రాజధాని లేకపోతే ఎలాగా? ఇంకో దగ్గర ఉంటుంది, అప్పుడు ఈయన చుట్టూ ఉన్న వాళ్ళు పెట్టారు అని అంటారు. దానికి ఏం చేస్తాం? ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సీట్ల ఒప్పందం అయింది. పవన్ కళ్యాణ్ గారు తక్కువ సీట్లు తీసుకున్నారు. అలాగే సీఎం ఎక్కువ సీట్లు వీళ్ళు టీడీపీ జనసేన గెలిస్తే సీఎం చంద్రబాబు గారు అయితే బాగుంటుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందా? పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఏజ్ ఉందండి. ఆయనకి ఏజ్ ఉంది సీఎం అవడానికి. చంద్రబాబు నాయుడు గారికి ఏజ్ లేదు. మెయిన్ ఈ 5 సంవత్సరాలు చేసినా సెకండరీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అలా మెట్టెక్కి రాగలరు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే బాగా ఉద్యోగాలు ఇవ్వడం కానీ అన్నీ చేశారు. ఒక్కొక్క సీఎం ఒక్కొక్క లైఫ్ స్టైలు. సో జగను నాకు తెలిసి ఆయన ఇచ్చిన అవకాశాన్ని మిస్యూజ్ చేసుకున్నారు. అంతేకాకుండా వాళ్ళ కింద ఉండేవాళ్ళు కూడాను ఒక అసెంబ్లీ అంటే పవిత్రమైన దేవాలయం లాంటిది. ఆ బూతులు మీడియా పెడితే బూతు చిన్నపిల్లలు వింటారు ఆ బూతులతోటి. అంటే మెయిన్ ఒక ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నాయకులే అంత వరస్ట్గా ఉంటే ఇంకంతా సొసైటీ ఎలా తయారవుతుంది? అది వైట్ అండ్ వైట్ వేస్తే కాదు, మాట కూడా వైట్ అండ్ వైట్ ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేస్తే బాగుంటుందా, లేకపోతే కాపు ఓట్లు ఎక్కువ పిఠాపురం నుంచి పోటీ చేస్తే బాగుంటుందా? అది ఆయనకి జనాలు ఆలోచించాలి. ఆయన లాంటి నాయకులను మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలి. గెలిపించుకోకపోతే అది జనాలే దానివల్ల, ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు తగ్గిపోతుంటారు. ఇంత పవన్ కళ్యాణ్ చేశాడు ఈయనే రాలేదంటే ఇంక మనమే వస్తామని ఒక ఆనెస్ట్ పర్సన్స్ రావడం మానేస్తారు. దానివల్ల అంతా పొల్యూషన్ వచ్చే వాళ్ళకు రావాలని ఇంట్రెస్ట్ ఉండదు. కరప్షన్ గాళ్ళే వస్తుంటారు. హత్యలు మర్డర్లు బూతులు తిట్టే వాళ్ళే వస్తారు. కానీ ప్రజలకి ప్రజాసేవ చేసేవాళ్ళు రారు. నిత్యం మీడియా ముందుకు వచ్చే ఈ కొడాలి నాని కానీ, పేర్ని నాని కానీ, బొత్స సత్యనారాయణ కానీ, మంత్రి రోజా కానీ, అలాగే అంబటి రాంబాబు కానీ వీళ్ళు గెలుస్తారా? వీళ్ళైతే ఏంటంటే డబ్బు మదంకి డబ్బుకి అమ్ముడిపోయే జనాలు ఉన్నారు. సో అక్కడ డబ్బు అమ్ముడిపోయి గెలుస్తారేమో. కానీ ఒక బూతులు తిట్టేవాడు మా ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి ఎవడైనా నియోజకవర్గంలో రెడీగా ఉంటాడా? మా కొడాలి నాని, మా రాజా, లేకపోతే సో ఎవరైనా బూతులు బాగా తిడతాడు అని అంటే నీ అమ్మ అని అంటే ఎలాగుంటుంది? అది కరెక్ట్ కాదు కదా. నువ్వు స్క్రిప్ట్ పరంగా ఏదైనా మాట్లాడు. 10 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎందుకు 20 పెళ్ళిళ్ళు రేపు పొద్దున్న నీ కూతుర్లు ఉన్నారు, 4-5 పెళ్ళిళ్ళు చేసుకోవడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? నువ్వు ఫ్యూచర్ చెప్పగలవా? అందుగురించి నువ్వు ప్రజల సమస్యల గురించి చెప్పు. ఎంతమంది తిరిగినా అనవసరం. వర్క్ ఏ పదవి లేకుండా పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? ఫైనల్గా టీడీపీ జనసేన 170 సీట్లలో ఎన్ని సీట్లు గెలవబోతుంది? ఫైనల్గా టీడీపీ జనసేనలో నాకు తెలిసి 100 దాటుతుంది ఖచ్చితంగా. అలాగే ఫైనల్గా ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏది అయితే బాగుంటుంది? అమరావతి రాజధాని. అన్ని క్యాపిటల్స్ బాగున్నాయి. మాది వైజాగ్ కూడా బాగుంది. రాజధాని అమరావతి అయితేనే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.